నకరికల్ సబ్ డివిజన్ శాలిగౌరారం పరిధిలోని కటంగూరు సెక్షన్ డివిజన్ కార్యాలయంలో 327 ఐఎన్టీఎస్సీ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు కోమటిరెడ్డి సమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికుల లోకమంతా ఏకతాటిపై ఉండి హక్కులను సాధించుకోవాలని తెలిపారు. శ్రమ దోపిడీకి గురవుతున్న ఆర్టిజన్లకు పీస్ రేట్ కార్మికులందరికీ న్యాయం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ జాయింట్ సెక్రటరీ ఎన్డి అబ్బాస్ అలీ, డివిజన్ కార్యదర్శి పాండు, కట్టంగూరు సెక్షన్ ఉద్యోగులు పెళ్లి వెంకన్న, సంజీవ, రాములు, బాలరెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి, వెంకట్రావు, శంకర్ రెడ్డి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శాలిగౌరారం సెక్షన్ మరియు కట్టంగూరు సెక్షన్ ఫోన్ లాపండి కొద్దిసేపు. 327 ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం చెప్పుకోవడం జరిగింది. మరి కార్మికుల దినోత్సవం, అంతర్జాతీయ దినోత్సవం. మరి మేడే గురించి అయితే మరి 1886లో అమెరికాలో చికాగో నగరంలో మరి 18 గంటల నుంచి 8 గంటల పని దినాల కోసం చేసిన పోరాటం ఫలితమే ఈ మేడే వారోత్సవాలు. మరి ప్రపంచం మొత్తంలో కూడా ప్రతి దేశంలో ప్రతి చిన్న పల్లె కానించి ప్రతి దగ్గర వరకు కూడా ఈ మేడే ఉత్సవాలు ఈ నెలలో చాలా గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుంది. ఇంతసేపటికి కార్మిక బలం, కార్మికులు ఎక్కడ యూనిటీగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి అని ఒక సంకేతంగా ఈ మేడే కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈరోజు కట్టంగూరు సెక్షన్లో వివిధ నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మరి అలాగే డివిజన్ సెక్రటరీ పాండు గారు, సమ్మిరెడ్డి గారు, మరి వివిధ సెక్షన్ల లీడర్లు, సబ్ లీడర్లు, తోటి కార్మిక సోదరులందరూ పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. మేడే ఉత్సవాలలో భాగంగా నల్గొండ జిల్లా పరిధిలోని నకరికల్ సబ్ డివిజన్ సంబంధించి ఈరోజు శాలిగౌరారం సెక్షన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ముగించుకొని కట్టంగూరు సెక్షన్లో మేడే ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎన్టీఈసీ 327 యూనియన్ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేసినారు. 327 యూనియన్ పరంగా మేము కార్మిక లోకానికి తెలియజేయనది ఏమనగా, కార్మికులలో ఐక్యంగా కార్మికులందరూ ఏకతాటిపై ఉండి ఐక్యంగా పోరాటం చేసినప్పుడు మాత్రం విజయాలు ఖచ్చితంగా సాధిస్తామని తెలియజేస్తున్నాము. అలాగే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. దానిలో భాగంగా కార్మికులకు కొన్ని నష్టం జరిగేవి ఉన్న తరుణంలో ఐఎన్టీఈసీ అంటే ఈరోజు కార్మిక సంఘం, కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘం అయినా సరే కార్మికునికి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడడం జరిగింది. దాని ఫలితంగానే ఈరోజు ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ మేడేలలో పాల్గొనే కార్మికులందరికీ కూడా మేము తెలియజేస్తున్నది ఏమనగా, జరగబోయే కార్యక్రమాలు ఏ ఉన్నా కానీ కార్మికులలో విచ్ఛిన్నం లేకుండా కార్మికులంతా ఏకతాటిపై ఉండి కార్యక్రమాలు కొనసాగించినప్పుడు అటు యాజమాన్యాలు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా కార్మికుల పక్షాన నిలబడతాయని తెలియజేస్తున్నాము. అయితే ఈ మధ్య కాలంలో మా సోదరులు ఆర్టిజన్ జేఏసీ ఏర్పడి కొత్తగా ఆర్టిజన్ కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. 10 రోజులు సమ్మె చేసిన కారణంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు పిలిపించి వారిని మాట్లాడి అతి త్వరలో మీకు శుభవార్త వింటారు, వీళ్ళందరినీ మీ సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా మీరందరూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి అటు యాజమాన్యంతో కూర్చొని మాట్లాడుకోండి దాన్ని చెప్పడం జరిగింది. అయితే దానిలో దఫాలుగా ఇప్పటికీ 2 సార్లు కూర్చొని మాట్లాడారు. దానికి సంబంధించిన కొంత సమాచారం అంతా గ్యాదర్ చేస్తారు. వీలైనంత తొందరగా మా సోదరులందరి జీవితాలలో వెలుగులు నింపాలని, అలాగే పీస్ రేట్ కార్మికులు ఉండరు, గృహజ్యోతి పథకం వచ్చినాక ఈ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఈ బిల్లు కట్టుకునే బిల్ కలెక్టర్స్ ఉండేది మా దాంట్లో. బిల్ కలెక్టర్ కూడా ఈరోజు ఉపాధి హామీ కోల్పోయిండ్రు. వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదురవుతుండ్రు. వాళ్ళు పీస్ రేట్ కార్మికులు ఉంటారు. పీస్ రేట్ కార్మికులు ఒక బిల్లు కట్టుకుంటే వారికి ₹2 చొప్పున ఇస్తుంది గవర్నమెంట్. అలాంటి సందర్భంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాళ్ళ జీవితాలన్నీ కొంచెం ఆగమ్య ఘోరం అయిపోయినాయి. ఇప్పుడు ఖచ్చితంగా వారికి కూడా న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ యూనియన్ పరంగా వారికి కూడా వాళ్ళందరి పీస్ రేట్ కార్మికులతో పాటు ఆర్టిజన్ కార్మికులతో పాటు రెగ్యులర్ ఉద్యోగులకు కూడా కావాల్సిన హక్కులు అన్నిటినీ 327 యూనియన్ ముందుండి మా పెద్దలు సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని విషయాలలో ముందుండి పాల్గొని కార్మికుల సమస్యలు అన్నిటిని తీర్చి వీళ్ళందరికీ న్యాయం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
నా పేరు కోమటిరెడ్డి సమ్మిరెడ్డి, నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నల్గొండ డివిజన్ అధ్యక్షుడిని. కార్మికుల పక్షాన అన్ని విషయాలలో కొట్లాడి కార్మికుల న్యాయం జరిగే విధంగా మేము ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఈ ప్రోవి 27 సమావేశానికి మీ అందరికీ సమూహంగా సాన్నిహితంగా అందరూ అనుగుణంగా అనుకోకుండా గ్యాదర్ అయ్యాము. నేను యాక్చువల్గా ఒక పని మీద వచ్చిన, అదేవిధంగా మీ పని కూడా జరుగుతుంది. ఓకే, దానికి సంతోషం. ఏంటంటే సమ్మిరెడ్డి గారు అన్నట్టుగా ఇక్కడికి వచ్చేసిన అబ్బాస్ గారికి, సమ్మిరెడ్డి గారికి, లీడర్లకి, మన ఓఎన్ఎం స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పేదంటూ ఏం లేదు, మీరందరూ పని చేస్తున్నారు, చేయట్లేదు అని అనలేదు, దేంట్లో కూడా కమెంట్ చేయలేదు. ఏది ఉన్నా కానీ మనకు మేనేజ్మెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో అదే మీకు మీటింగ్ రూపంలో చెప్పడం జరుగుతుంది తప్ప మా స్వలాభం లేదు, మీ స్వలాభం లేదు. దీంట్లో కూడా మనం ఏదైనా కష్టపడేది కూడా సంస్థ కోసమే. సంస్థ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన కుటుంబం బాగుంటాం. సో అదే ఉద్దేశంతో మీరందరూ కూడా కష్టపడాలి. ఏదైనా కానీ ఏ పని అయినా కానీ ఇది నాది, ఇది చేస్తే మనకే మన సంస్థకు బాగుపడుతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో పని చేయండి. మేము ఎవరిని కూడా స్పెసిఫిక్గా పలానా వాళ్ళు చేయట్లేదు నేను కమెంట్ చేయట్లేను. మీరందరూ చేస్తున్నారు. కాకపోతే ఒకరిద్దరు సమ్మిరెడ్డి గారు అన్నట్టుగా నేను కొన్ని ఇష్యూస్